ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలకు ఎండ్ కార్డ్ పడ్డం లేదు. ఒక ఇష్యూ తర్వాత మరో ఫైట్ అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ గొడవలకు ఎండ్ కార్డ్ వేసే క్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఫెయిల్ అయ్యారనే చర్చ జరుగుతుందా? వచ్చిన కొత్తలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఓ రేంజ్లో వణికించిన మీనాక్షి నటరాజన్ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? కొందరు లీడర్లను ఆమె తలకెత్తుకోవడం వల్లనే ఆమెకు ఈ ఇబ్బందులు అని గాంధీ భవన్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య గొడవలు తగ్గటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు ఇలా తేడా లేకుండా నేతలంతా ఒకరిపై మరొకరు వరుస ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో నేతల మధ్య కనిపించిన జోష్, సమన్వయం క్రమంగా కరువవుతుంది. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా నిత్యం జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టినప్పటికీ పార్టీ వ్యవహారాలను, విభిన్న వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లనే ఈ సంక్షోభం రోజు రోజుకు ముదురుతుంది. అయితే రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు వచ్చిన మీనాక్షి నటరాజన్ కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతుండడం హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సరిచేసేందుకు మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పంపింది. కానీ ఇప్పుడు ఆమె సైతం ఇక్కడి గ్రూపు రాజకీయాలను సర్ది చెప్పలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లకు, జూనియర్లకు మధ్య ఉన్న ఆఘాతాన్ని పూడ్చటం ఆమె వల్ల కూడా కావటం లేదనే చర్చ జరుగుతుంది. ఈ రాజకీయ సయోధ్య కుదిర్చే క్రమంలో పడి స్థానిక లీడర్ల పంచాయతీలను ఢిల్లీకి మోసే పనిలో బిజీగా మారటం వల్లే మీనాక్షి నటరాజన్ తన సొంత రాజకీయ లీగల్ మైలేజ్ ను, ఆఖరికి లభించాల్సిన రాజ్యసభ సభ్యత్వ అవకాశాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఎంతగా సర్ది చెప్పాలని ప్రయత్నించినా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఆమె నియంత్రణ దాటిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల్లో అసంతృప్తి పెరుగుతుంది. పార్టీ సీనియర్ నేతలే నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని కంట్రోల్ చేయడం మీనాక్షి నటరాజన్ కు సవాల్గా మారింది. గతేడాది కాంగ్రెస్ నేత విజయశాంతికి దగ్గరుండి మరీ ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారు మీనాక్షి నటరాజన్. ఇప్పుడు ఆమె సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నేరుగా టార్గెట్ అవుతున్నారనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఎంపీ రేణుకా చౌదరి సైతం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ అంతర్గత వర్గ పోరాటం కాస్త ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఉచితంగా ఆయుధాలు అందించినట్లు అవుతుంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ అనేది నామమాత్రంగా మారిందని, ఇటీవల తుంగతుర్తి, వరంగల్ ఘటనలే నిదర్శనమని అంటున్నారు. మొత్తంగా ఈ వైఫల్యానికి అసలు కారణం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిమిత్త మాత్రుడిగా మిగిలిపోవటమేనని పార్టీలోని ఒక వర్గం గట్టిగా విమర్శిస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవటంలో, వివాదాలు ముదరక ముందే వాటిని పరిష్కరించడంలో ఆయన ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిమిత్త మాత్రుడిగా ఆయన ఉండటం వల్లనే దిగువ స్థాయి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు చేసిన వారు గట్టిగానే వాదిస్తున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును మీనాక్షి కూల్ చేస్తారా లేక సైలెంట్ గా సైడ్ అవుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.